ఇప్పటికే 2 సార్లు అంతరిక్షయానం చేసిన సునీత విలియమ్స్ గతేడాది జూన్లో చాలా ధైర్యంగా మూడోసారి కూడా అంతరిక్షం టూర్కి రెడీ అయిపోయారు. 58 ఏళ్ల వయసులో 61 ఏళ్ల సహ ఆస్ట్రోనెట్ తన కొలిగైన విల్మోర్తో కలిసి ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఓ వారం రోజుల్లో పని పూర్తి చేసుకొని భూమిపైకి వచ్చేయాల్సిన వీరిద్దరూ స్టార్ లైనర్లో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సో సునీత విలియమ్స్ విల్మోర్ అప్పటి నుంచి ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేసింది. 9 నెలలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నెలాఖరున మళ్ళీ నేల తల్లిని ముద్దాడనున్నారు సునీత. అయితే ఈ మధ్య స్పేస్ నుంచి విడుదలైన ఫోటోలో బక్క చిక్కిపోయి నడక కూడా మర్చిపోయినట్టున్న సునీతను చూసి భయం వేయక మానదు. ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? తిరిగి రాగలరా? వచ్చినా మళ్ళీ ఇక్కడి పరిస్థితులను తట్టుకొని నిలబడగలుగుతారా? ఇన్నాళ్లకు ఇంటికొచ్చాక సునీత పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2003లో కొలంబియా దుర్ఘటనలో కల్పనా చావ్లా మరణించాక మరోసారి మానవ సహిత యాత్ర చేస్తే ఏం జరుగుతుందో అని అందరూ భయపడుతుంటే సునీత మాత్రం ఇక అంతరిక్షంలోకి నేను అడుగు పెట్టలేనా అని దిగులు పడ్డారట. అంటే ఆమె ధైర్యం అలాంటిది. ఆమె ఎంత బలంగా కోరుకున్నారో కానీ కొన్నాళ్లకే నాసా తిరిగి పని మొదలు పెట్టడంతో సునీత అంతరిక్షానికి వెళ్ళారు. ఇప్పుడు ఆమె రాక ఆలస్యం కావడంతో ప్రపంచమంతా మళ్ళీ వణికిపోతోంది. తాను సురక్షితంగా వస్తారా లేదా అన్న ఆందోళనకు గురవుతోంది. తాను మాత్రం అంతరిక్ష జీవితం నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు ఇబ్బంది ఏమీ అనిపించడం లేదు, ఆరోగ్యంగానే ఉన్నాను, నా 2 పెట్ డాగ్స్ని మాత్రం చాలా మిస్ అవుతున్నాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు సునీత. అయితే అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే సునీతకు ఏ సమస్య రాదా అంటే ఎందుకు రాదు? ఎముక సాంద్రత తగ్గిపోతుంది అంతరిక్షంలో, కండరాలు బలహీనపడిపోతాయి, ఎర్ర రక్త కణాలు క్షీణించే ముప్పు ఎక్కువే ఉంటుంది. దీన్ని స్పేస్ ఎనీమియా అంటారు. వీటితో పాటు సునీతకు వయసురీత్యా వచ్చే హార్మోన్ల మార్పులు శారీరకంగా మానసికంగా సవాల్ విసురుతాయి. అందుకే స్పేస్ మెడికేషన్ నియమాల ప్రకారం వీటిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరి. కానీ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఇదంతా అంత సులువు కాదు. గాల్లో తేలుతూనే పనులన్నీ చేసుకోవాలి. దేన్ని ముట్టుకున్నా అవి బలంగా వచ్చి తాకుతాయి. కాళ్ళు చేతులకు పట్టు బిగించి 6-7 గంటలు రన్నింగ్, జాగింగ్ వంటివి చేస్తారు. ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఎక్కువే అయినా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆహారం నీళ్లు పొదుపుగా వాడుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో మూత్రాన్ని శుద్ధి చేసి మరీ వాటర్గా తీసుకోవాలి. వీరికి కావలసిన ఆహారాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి ఘన పొడి రూపాల్లో నాసా పంపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వినడానికి మనకు కష్టంగా ఉంటుంది కదా, కానీ ఈ పరిస్థితులన్నింటినీ తట్టుకునేలా వ్యోమగాములు తగిన శిక్షణ తీసుకొనే అక్కడికి వెళ్తారు. అయితే సునీత గతంలో ఒకసారి 195, మరోసారి 127 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 9 నెలలు ఉండాల్సి వచ్చినా నాసా కంగారు పడట్లేదు. ఆమె ఈ ఇబ్బందిని అవలీలగా దాటేయగలరు అనుకుంటోంది. సునీతకు స్టేషన్ కమాండర్గా బాధ్యతలు కూడా అప్పగించింది. నాసా అప్పగించిన పలు ప్రయోగాలు, రిపేర్లు, క్లీనింగ్, మొక్కల సంరక్షణ వంటి విధులను నిర్వర్తించారు అక్కడ. మానసిక ఆరోగ్యానికి రోజు భగవద్గీతను తప్పక చదువుతారట సునీత. సునీత ఫిట్నెస్ ఫ్రీక్. ముఖ్యంగా లాంగ్ మారథాన్లపై ఆసక్తి ఎక్కువ. భూమి మీదకు తిరిగొచ్చాక ట్రెడ్మిల్పై రన్నింగ్ కాంపిటీషన్కు వెళ్ళాలనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి రాలేకపోవడంతో అక్కడి నుంచే వర్చువల్గా కేప్ కోడ్స్ 7 మైల్ ఫాల్మౌత్ రోడ్ రేస్లో పాల్గొన్నారు. శారీరక ఇబ్బందులను తట్టుకుంటూ భావోద్వేగాలను అణుచుకుంటూ సునీత చూపిస్తున్న ధైర్యం ఎందరికో ధైర్యం నింపుతుంది. అయితే మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి అయిన సునీత విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన సంగతి మనకు తెలుసు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీంతో ఆస్ట్రోనట్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపైన ఈ వ్యోమగాములు స్పందించారు.
మేము భూమి మీదకి తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న ఈ కాంప్లికేషన్స్ చాలా కష్టమైన అంశమే అని అంతరిక్ష కేంద్రం నుంచి సునీత మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా తాము అంతరిక్షంలో ఉండిపోవడం వల్ల వ్యక్తమవుతున్న ఆందోళనలను తోసిపుచ్చినప్పటికీ భూమిపై ఉన్న ప్రజలపై ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని విలియమ్స్ విల్మోర్ అంగీకరించారు. 2030లో అంతరిక్ష కేంద్రం అంటే ISS జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా అంతర్జాతీయ భాగస్వామి దేశాలు దాన్ని కక్ష నుంచి వేరు చేయనున్నాయి. అప్పటికంటే ముందే ISSను రిటైర్ చేయాలని ఇటీవల మస్క్ ప్రతిపాదించారు. కాబట్టి ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం, ఇక్కడ నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను అని విలియమ్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ISSలో చిక్కుకుపోయిన వారిని బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలపైన కూడా విల్మోర్ స్పందించారు. అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలే అని, జీవితంలో ఒక భాగమే అని, ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్ పట్ల గౌరవం ఉంది, మేము మా దేశానికి మా నాయకులకు మద్దతు ఇస్తామని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ISSకి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్కి సమయం కావాలి అనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు. ఇక సునీత విలియమ్స్ విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడారు. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని, నౌకలో కొత్తగా ISSలోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని తెలిపారు. మరి 9 నెలలుగా జీరో గ్రావిటీలో ఉండటం వల్ల సునీత ఇన్నాళ్ళు నడవలేదు, పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేదు. దాంతో తిరిగి వచ్చాక సాధారణ జీవితం గడపడానికి కాస్త సమయం పడుతుంది. కొన్నాళ్ల పాటు న్యూరోవెస్టిబ్యులర్ సమస్య వల్ల గాల్లో తేలుతున్నట్లే అనిపిస్తుంది. ఆ భావనతోనే కొన్నిసార్లు నిద్రలో కింద పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఉండటానికి మంచానికి కొన్నాళ్ళు టేప్ వేయడం తప్పనిసరి. అలానే రోజు 7-8 గంటల పాటు ఈత సాధనం చేయడం వల్ల నెమ్మదిగా వెయిట్లెస్ కండిషన్ నుంచి బయటపడతారు సునీత.